ఒక జట్టుగా ఆడింది, అద్భుతంగా గెలిచింది. ఇంగ్లాండ్కి కంగ్రాచులేషన్స్. ఇండియాకి మరొకసారి ఒక మొట్టికాయ వేసింది. ఇంగ్లాండ్ ఎలా ఆడాలో రుచి చూపించింది. సో ఇక్కడ మనం ఇంగ్లాండ్ మెచ్చుకుందామా, ఇండియాను మరి దెప్పి పొడుద్దామా? ఇక్కడ దెప్పి పొడడానికి ఏం లేదు. ఇండియా ఎప్పటి నుంచో ఇలానే ఆడుతుంది, అలానే ఓడింది. ఇక్కడ వికెట్లు తీయడంలో కూడా మరి నెంబర్ 1 బౌలర్ అయిన బుమ్రా ఈ మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన తర్వాత రెండో ఇన్నింగ్స్లో అతని ప్రభావం ఏమీ లేదు. అతన్ని ఎలా ఆడాలో బాగా ప్రాక్టీస్ చేశారు. ఇంగ్లాండ్ టీం అద్భుతంగా ఆడించారు. బజ్ బాల్కి మారుపేరైన ఇంగ్లాండ్ మెకాలం వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన రికార్డు వాళ్ళ స్వంతం. అలాగే ఈ మ్యాచ్లో కూడా అద్భుత రీతిలో ఆడించి వాళ్ళ జట్టుకు ఒక అద్భుతమైన విజయాన్ని మరి సమకూర్చాడు మెకాలం. అలాగే ఈ మ్యాచ్లో మనం ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. బెన్ డకెట్ గురించి ఒక్కడే పోరాడాడు. సమిష్టిగా మిగతా వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించాడు బెన్ డకెట్. ఈ మ్యాచ్ లోపల అటు బెన్ స్టోక్స్ కానీ అలాగే మిగతా అందరు ప్లేయర్లు కూడా సమయోచితంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. వికెట్లు పడినప్పుడు బెన్ స్టోక్స్ తనదైన శైలిలో తనే బౌలింగ్ రావడం, వికెట్లు తీయడం. మొదటి ఇన్నింగ్స్లో అసలు వికెట్లు పడినప్పుడు 431కి 3 వికెట్లు ఉన్నప్పుడు వికెట్లే పడని స్థితిలో కూడా వికెట్లు తీసి ఇండియా నడ్డి విరిచాడు. బట్ 400 దాటిన తర్వాత 450 దాటిన తర్వాత మనకేం కాదు అనే భరోసా టీమిండియాలో కనిపించింది. అదే మన ఓటమికి కారణం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక జట్టు అంటే ఒక పోరాటాన్ని మర్చిపోయిందో ఆ జట్టు ఓడిపోవడానికి అటు సిద్ధం కావాలి. అదే జరిగింది ఈ మ్యాచ్ లోపల. ఇంగ్లాండ్ అద్భుతంగా పోరాడింది, చివరికంటా పోరాడింది. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. క్యాచ్లు ఓడ్చిపట్టుకున్నారు, అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశారు. ముఖ్యంగా బెన్ డకెట్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. అతను ఈ మ్యాచ్లో 5వ రోజు 371 పరుగులు చేజ్ చేయాలి, 351 పరుగులు చేయాలి 5వ రోజు. సో అలాంటి వికెట్ మీద బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజుద్దీన్ అలాగే రవీంద్ర జడేజా. అంటే రవీంద్ర జడేజా అంత గొప్పగా మరి రాలేకపోవచ్చు, బట్ అతను కూడా ఒక బౌలింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది. బట్ చివరి రోజు దాదాపు ఇండియన్ పిచ్ లాగానే ఉంది. సో ఈ సమయంలో కూడా అతను కూడా వికెట్ తీస్తాడు అనుకున్నారు, కానీ అతను కూడా చేతులు ఎత్తేశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లోపల టీం ఇండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 1 రవీంద్ర జడేజా, 2 శార్దుల్ ఠాకూర్ ఎంపికలు. వీళ్ళిద్దరు ఎంపిక అసలు ఏమాత్రం సమయోచితం కాదు, ఉపయోగపడలేదు. 2 వికెట్లు తీసిన శార్దుల్ ఠాకూర్ అంత గొప్పగా రాణించలేదు. అటు బ్యాట్తో కానీ బాల్తో రాణించని ఈ ఆల్రౌండర్లను అనవసరంగా మరి ఆడిస్తూ ఈ ఇండియా ఈ ఓటమిని మూటగట్టుకుంది. కమెంట్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.